నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయ మరియు చట్టపరమైన వర్గాల్లో అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారం ఇప్పుడు అత్యంత సంచలన మలుపు తిరిగింది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి పొంగూరు నారాయణలపై నమోదైన సిఐడి కేసును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పూర్తిగా కొట్టేస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఒక ఎన్నికైన ప్రభుత్వం కేబినెట్ చర్చలు, శాసనసభ ఆమోదాలు మరియు చట్టబద్ధమైన ప్రక్రియల ద్వారా తీసుకునే సామూహిక విధాన నిర్ణయాలను నేరపూరితమైనవిగా చిత్రీకరించడం ఏమాత్రం సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రజాస్వామ్య పునాదులనే ప్రశ్నించేలా ఉన్న ఈ రాజకీయ కేసు కొట్టివేత వెనుక ఉన్న పూర్తి వివరాలను మరియు హైకోర్టు జడ్జిమెంట్లోని అంశాలను ఈ వీడియోలో చూద్దాం. నేను ప్రేమ్, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ల్యాండ్ పూలింగ్ మరియు అసైన్డ్ భూముల కొనుగోళ్ల వ్యవహారంలో సుదీర్ఘకాలంగా సాగుతున్న చట్టపరమైన పోరాటానికి ఎట్టకేలకు తెరపడింది. గత ప్రభుత్వ హయాంలో సిఐడి నమోదు చేసిన క్రిమినల్ కేసును కొట్టేయాలని కోరుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మున్సిపల్ పరిపాలనా శాఖ మంత్రి పొంగూరు నారాయణ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లపై ఏపీ హైకోర్టు తుది తీర్పును వెల్లడించింది. ఈ కేసును పూర్తిగా కొట్టేస్తూ జస్టిస్ వై లక్ష్మణరావు సుమారు 173 పేజీల సుదీర్ఘమైన చారిత్రాత్మక జడ్జిమెంట్ ఇచ్చారు. ఈ కేసు నమోదు ప్రక్రియ మొత్తం రాజ్యాంగ విరుద్ధంగా సాగిందని, ప్రభుత్వాలు మారినప్పుడల్లా పాత ప్రభుత్వ విధానాల నిర్ణయాలపై క్రిమినల్ కేసులు పెట్టడం ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదకరమని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ వివాదాస్పద కేసు గతంలో మంగళగిరి వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వెలుగులోకి వచ్చింది. రాజధాని అమరావతి పరిధిలో అసైన్డ్ భూములను పేద రైతుల నుండి బెదిరించి తక్కువ ధరలకే బినామీల ద్వారా కొనుగోలు చేశారని, ఆ తర్వాత వారికి లబ్ధి చేకూర్చేలా జీవో నెంబర్ 41ని జారీ చేశారని సిఐడి ఆరోపించింది. ఈ మేరకు ఐపీసీతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం మరియు అసైన్డ్ ల్యాండ్స్ చట్టం కింద కేసులు కూడా నమోదయ్యాయి. అయితే ఈ ఎఫ్ఐఆర్లోని అంశాలు కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని, ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలను క్రిమినల్ కుట్రగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని న్యాయమూర్తి తన తీర్పులో అత్యంత విస్పష్టంగా పేర్కొన్నారు. హైకోర్టు తన తీర్పులో ప్రభుత్వ విధాన నిర్ణయాల పరిధిని మరియు వాటి ప్రాముఖ్యతను చాలా లోతుగా వివరించింది. అమరావతిని ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అభివృద్ధి చేయాలనే నిర్ణయం అనేది కేవలం ఒకరిద్దరి సొంత నిర్ణయం కాదని, నిపుణుల కమిటీ నివేదిక, సుదీర్ఘ సంప్రదింపులు, రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం, సిఆర్డీఏ చట్టం అమలు మరియు చిట్ట చివరగా శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానం ద్వారా జరిగిందని గుర్తు చేసింది. శాసనసభ ఆమోదించిన చట్టాలను అమలు చేసే క్రమంలో తీసుకునే చర్యలను నేరపూరితమైనవిగా భావించడం అంటే ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడిన శాసనసభ ఇచ్చే తీర్పును అవమానించడమే అవుతుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒకవేళ ఇలాంటి రాజకీయ ప్రేరేపిత అభియోగాలను అంగీకరిస్తే భవిష్యత్తులో రాష్ట్రంలో ప్రతిసారి ప్రభుత్వం మారినప్పుడల్లా మునుపటి ప్రభుత్వం తీసుకున్న ప్రతి విధాన నిర్ణయంపై కొత్తగా వచ్చే పాలకులు క్రిమినల్ కేసులు పెట్టే సాంప్రదాయం మొదలవుతుందని హెచ్చరించింది. అంతేకాకుండా ఈ కేసును కొట్టేయడానికి మరో ప్రధాన కారణం, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, మంత్రి నారాయణ కానీ వ్యక్తిగతంగా ఎలాంటి క్రిమినల్ చర్యలకు పాల్పడినట్లు ఎక్కడ ఆధారాలు లేకపోవడమేనని న్యాయస్థానం తేల్చి చెప్పింది. కేవలం ఒక చట్టబద్ధమైన హోదాలో ఆ సమయంలో వారు నిర్ణయాలు తీసుకున్నారనే సాకుతో వారిపై వ్యక్తిగత క్రిమినల్ బాధ్యతను మోపడం చట్టవిరుద్ధమని పేర్కొంది. భారత రాజకీయాల్లో అధికార పార్టీలు ప్రతిపక్షాలపై చట్టాలను ఆయుధంగా వాడుకుంటూ అక్రమ కేసులు బనాయించడం ఎంత ఆందోళనకరంగా మారిందో ఈ తీర్పు ద్వారా మరోసారి బహిర్గతమైంది. ఏపీ హైకోర్టు తన న్యాయపరమైన తీర్పును మరింత అర్థవంతంగా మార్చడానికి మహాభారతంలోని శాంతి పర్వం నుండి ధర్మరక్షణ శ్లోకాలను, భగవద్గీతలోని శ్లోకాలను మరియు ఆంగ్ల తత్వవేత్త జాన్ లాక్ సిద్ధాంతాలను కూడా ఉదహరించింది. అసలు చట్టపరమైన ఆధారం లేని ఈ కేసును కేవలం రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి మాత్రమే సిఐడి ఆయుధంగా వాడుకుందని తీర్పులో కఠినంగా పేర్కొంది. ఈ కేసు నమోదుకు, ఫిర్యాదుకు మధ్య ఉన్న 5 ఏళ్ల సుదీర్ఘ విరామం కూడా ఈ కేసు వెనుక ఉన్న రాజకీయ కక్ష సాధింపును స్పష్టంగా సూచిస్తుందని కోర్టు అభిప్రాయపడింది. సిఆర్డీఏ చట్టం కింద తీసుకున్న చర్యలకు చట్టబద్ధమైన రక్షణలు ఉన్నాయని, చట్టపరమైన విధులను నిర్వహించే ప్రజాప్రతినిధులపై ఇలాంటి కేసులు చెల్లవని న్యాయస్థానం వెల్లడించింది. ప్రభుత్వ విధానాలపై వచ్చే భిన్నాభిప్రాయాలను రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప చట్టపరంగా క్రిమినలైజ్ చేయకూడదనే ఈ తీర్పు భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఇలాంటి కేసులకు ఒక బలమైన నిబంధనగా మారనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న తరుణంలో ఈ తీర్పు రావడం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం శ్రేణుల్లో అత్యంత ఉత్సాహాన్ని నింపగా, గతంలో ఈ కేసులు పెట్టిన వైఎస్ఆర్సీపీకి మాత్రం ఇది ఒక చట్టపరమైన ఎదురు దెబ్బగా మారింది. అమరావతి అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబు నాయుడు, నారాయణలపై ఉన్న ఎఫ్ఐఆర్ను ఏపీ హైకోర్టు పూర్తిగా రద్దు చేయడం
రాష్ట్ర రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక చట్టబద్ధ విజయం. రాజకీయ కక్ష సాధింపు చర్యల చుట్టూ తిరిగే ఇలాంటి అక్రమ కేసులకు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఇకనైనా ముగింపు పడాలని ఆశిద్దాం. మరి అమరావతి అసైన్డ్ భూముల కేసును కొట్టేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పుపై మీ అభిప్రాయం ఏంటి? మీ అమూల్యమైన ఆలోచనను కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.